అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 2. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16:24. దేవునిచే జీవిత పాలిభాగస్థులుగా జతపరచబడిన వారందరూ ఆయన వాక్యమును ఉన్నది ఉన్నట్లు అనుసరించిన యెడల దేవుని అనుగ్రహమును సంపూర్ణముగా అనుభవించగలరు. చాలామంది తమ సంతోషం కొరకు మరియు స్వంత ఘనత కొరకు మాత్రమే వివాహం చేసుకునేదారు. వారికి దేవుని వాక్యంపై నిజమైన ఆసక్తి ఉండదు. వారు దేవుని వాక్యము కంటే ఎక్కువగా తమ స్వంత తలంపులపై మాత్రమే ఆధారపడేవారుగా ఉందరు. చాలా సందర్భములలో తమ స్వంత తెలివి, జ్ఞానము, కుటుంబము లేదా ఆస్తిపాస్తులపై ఆధారపడటం వలన ఆ వివాహము విఫలమైపోయినదిగా ఉండును. ఒకరు ఎంత తెలివిగలవారైనప్పటికీ దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా మాత్రమే ఆశీర్వదించబడగలరు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథం 46:10. అందుచేతనే మనకు దేవుని వాక్యము హెచ్చరించుటకు, ప్రోత్సాహమునకు, నడిపింపునకు ఇవ్వబడింది. మనం ఈ లోకంలో ఎదుర్కొనవలసిన సమస్యలను ముందుగానే ఎరిగి దేవుడే ఆయన వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నెరిగితిని. ఇర్మియా 1:5. ఆయనకు మన గురించి అంతా తెలియను. మన గతము, భవిష్యత్తు విషయమై ఆయనకు తెలియను. ఆయనకు మన పేరు తెలియను. అసలు మనం ఎటువంటి వారమో ఆయనకు తెలియను. ఆయన వాక్యమునకు, ఆత్మ యొక్క అధికారమునకు లోబడి ఆయన ద్వారా నడిపించబడుటలోనే మన భద్రత ఉంది. రేపు ఏమి జరుగునో మనకు తెలియదు, కానీ ఆయనకు రేపు ఏమి జరగబోతుందో నిశ్చయముగా తెలియను. అందుచేతనే దినదినము మనల్ని నడిపించుటకు మరియు ప్రతి పరిస్థితిలోనూ సహాయం కొరకై దేవుని వాక్యం మనకు ఇవ్వబడింది. సృష్టి ఆరంభము నుండి వివాహములు దేవునిచే ఏర్పాటు చేయబడినవి. అందుచే దేవుని దృష్టిలో వివాహము ఎంతో పవిత్రమైంది. మొదటి మానవునికి దేవుడు సృష్టి అంతటిపైన ఏలుబడిని, శక్తిని, అధికారమును అనుగ్రహించను మరియు ఆరోగ్యవంతమైన శరీరమును కూడా అనుగ్రహించను. ఆ సమయంలో అక్కడ పాపము లేదు, రోగము లేదు, శాపము లేదు. అయినప్పటికీ ఆయన సంతోషం పరిపూర్ణం కాలేదు. కాబట్టి దేవుడు ఆదామునకు స్నేహము, సహవాసము నిమిత్తమై సాటి అయిన సహాయమును ఇవ్వగోరెను. ఆదామునకు ఏదైతే ఇచ్చినో దానిని తన సాటి అయిన సహాయకురాలు, జీవిత పాలిభాగస్తురాలతో కూడా కలిసి అనుభవించి ఆనందించవచ్చును అను ఉద్దేశమును దేవుడు కలిగి ఉన్నాడు. అందుచేతనే వివాహం అనున్నది దేవుని దృష్టిలో ఎంతో పవిత్రమైనదిగా మనం చూస్తున్నాము. అందువలన ఎవరైతే ఆనందకరమైన వివాహ జీవితమును కోరుకుందరో వారు తప్పకుండా దేవుని వాక్యము ద్వారా నడిపించబడవలను. కానీ వారి విద్యా అర్హతలను బట్టి, వారి సామర్థ్యమును బట్టి, తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి కానీ నడిపించబడకూడదు. మన అవసరములను తీర్చుటకు, మన సమస్యలను పరిష్కరించుకున్నటకు ఈ అద్భుతమైన పుస్తకం బైబిల్ మనకు ఇవ్వబడింది. మనం దేవుని వాక్యమును అర్థం చేసుకున్నటకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయను. పరలోక సంగతులను గ్రహించుటకు మనకు పరలోక జ్ఞానం అవసరం, కానీ ఈలోక జ్ఞానం కాదు. దేవుని వాక్యమును అర్థం చేసుకుంటకు ముందుగా మనకు దేవుని ఆత్మ అవసరమైంది. 1 కొరింథీ 2:14 ప్రకారం మన స్వాభావికమైన జ్ఞానం చేత దేవుని వాక్యమును మనం అర్థం చేసుకొనలేము మరియు దేవుని వాక్యమందు ఆనందించలేము. ఈ లోకరీతిగా ఎంతో విద్యావంతుడైనప్పటికీ దేవుని ఆత్మచే నడిపించబడని యెడల నీవు ఓడిపోయిన వ్యక్తివగుదు. కొన్ని గృహములలో వారికి జ్ఞానము, డబ్బు లేదా ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు మొదలైనవన్నీ ఉన్నను ఆ గృహంలో సంతోషం ఉండదు. వారు డబ్బు సంపాదించి దానిని విస్తరింపజేయటంలో చాలా తెలివిగలవారైనప్పటికీ వారి గృహంలో సంతోషమును కనుగొనలేం. భార్యాభర్తల మధ్య ఏకత్వం ఉండదు మరియు నిజమైన సంతోషం వారి మధ్యలో ఉండదు. మనం అనేక చోట్ల ఇటువంటి గృహములను చూస్తున్నాం. కానీ జీవం గల దేవుడు మనము పరిపూర్ణ ఆనందమును, సంతోషమును కలిగి ఉండవాలని కోరుచున్నాడు. అందుచేతనే దేవుడు మన కొరకు ఈ లోకమునకు వచ్చెను. యోహాను సువార్త 16:24,
మరియు 15:7 చూడుడి. ఇదివరకు మీరేమీ నన్ను అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు అనుగ్రహించబడును. మీరు నా యందును నా వాక్యం మీ యందును నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మన సంతోషం పరిపూర్ణము కావాలనున్నదియే దేవుని కోరిక. ప్రైజ్ ద లార్డ్.